Hello guys, welcome back to my channel Kishore the Rider, Hyderabadi Rider. Present నా వెనకాల మీరు చూస్తున్నట్టయితే ఐఎస్ అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ మన ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ రివ్యూ ఇప్పుడు చేస్తున్నా. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి సహారా వన్ ఎలక్ట్రిక్ షోరూమ్ దగ్గర ఉన్న అత్తాపూర్లో ఉంది ఇది. అండ్ ప్రజెంట్ గెస్ చేయండి నేను ఏ బైక్ రివ్యూ చేస్తున్నా. ఇన్ని బైక్స్ ఉన్నాయి కదా, ఏది? ఎస్, నా టీషర్ట్కి మ్యాచ్ అయ్యే కలర్ అదే. సో మనకి యాక్చువల్లీ టోటల్ 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఐరా, ఇది బీట్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఫాల్కన్. సో ఈ మూడిట్లలో ప్రజెంట్ మనము ఇది తీసుకొని పోతున్నాం. దీని మిగతా ఫీచర్స్ అన్నీ నేను మన లొకేషన్కి పోయినాక మనకి క్లోజర్ వ్యూలో అండ్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రైడ్ చేసుకుంటూ పోతా కాబట్టి ఇది రైడింగ్లో మన కంఫర్ట్ ఎట్లుంది, మనకి ఎంత స్పీడ్ పుల్ చేస్తుంది. అఫ్కోర్స్ ఒక 80+ ఉంటా. సో 80+ వెయిట్తో ఎట్లా గుంజుతుందో అనేది కూడా కవర్ చేసుకుంటా. అండ్ కంఫర్ట్ మన గుంతలలో కానీ లేకపోతే హైవే పైన అండ్ ఎస్పెషల్లీ హిల్లీ ఏరియాస్, సో అక్కడే పర్ఫార్మెన్స్ ఎట్లుందనేది మ్యాక్సిమం కవర్ చేసుకొని నేను వీడియోలో పెడతా. సో స్టే ట్యూన్డ్. మ్యాక్సిమం స్పీడ్ ఒక 48 km/h పోయింది. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం చూస్తే ట్రాఫిక్లో కూడా బాగానే ఓవరాల్గా ఉంది. మనకి గేరింగ్ సిస్టమ్ ఉంది బైక్కి. అయితే గేరింగ్ అంటే లైక్ జస్ట్ బటన్ ప్రెస్ రైట్ సైడ్ హ్యాండ్ దగ్గర ఉంది. అండ్ ఇది ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుంది అంటే లైక్ జస్ట్ స్టైలిష్, స్టైల్ మెయింటైన్ చేయడానికి. అండ్ బైక్ అయితే చాలా లైట్ వెయిట్ వెహికల్. మీరు చూస్తున్నారు కదా, పెద్ద హెవీగా ఏం కనిపించదు. మన యాక్టివా అంతనైతే అసలే లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఫర్ బిగినర్స్ ఎస్, ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ బైక్. ఇంకా మిగతా ఫీచర్స్ నేను ఇన్ డీటెయిల్డ్ మీరు మొత్తం చూస్తే మీకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవి కూడా నేను మొత్తంగా చూపిస్తాను. ఫైనలీ మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. అండ్ మన టఫెస్ట్ పార్ట్ ఆ ఎత్తు ఎక్కిచ్చుడు ఉండే, అదైతే ఎక్కిపోయింది బండి అయితే. అంటే మన మ్యాక్సిమం స్పీడ్ యాక్చువల్లీ 48 km స్పీడ్లో ఉండే, కానీ ఆ ఎత్తు మీద 28 to 30 అయితే స్పీడ్ క్యాచ్ చేసింది. అండ్ వితౌట్ ఎనీ అంటే బండి ఇట్లా జట్కీలు పడలేదు, ఏం పడలేదు, నీట్గా ఎక్కేసింది. సో మన మెయిన్ టెస్ట్ అయితే అదైతే పాస్ అయిపోయింది. అండ్ బండి మనం లుక్ ఎట్లా కనిపిస్తుంది అండ్ ఈవెన్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి బండికి. యాక్చువల్లీ సెన్సార్ సిస్టమ్ అట్లాంటిది. అంటే మీరు ఒకవేళ జస్ట్ స్టైల్ కొంచెం మెయింటైన్ చేయాలి, జర లుక్ వైజ్ చూసుకోవాలనుకుంటే ఇది యాక్చువల్లీ మంచి ఆప్షన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీనికి సెన్సార్ సిస్టమ్స్ చాలా బాగున్నాయి. అవి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం నేను ఒకసారి షోరూమ్ కాడికి పోయిన తర్వాత మనోళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం మచ్ బెటర్. ఎందుకంటే ఇది యాక్చువల్లీ కొన్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను యాక్చువల్లీ బండి పెట్టిన గాలి రాగానే అంటే ఒక కైండ్ ఆఫ్ ఏ సెన్సార్ సిస్టమ్ డిటెక్ట్ చేసి అది ఇండికేషన్ ఇస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు లాక్, యాక్చువల్లీ మనకి లాక్ ఉంది, ఏది సేమ్ మన కార్ లెవెల్ లాక్. సో నేను యాక్చువల్లీ ఇది లాక్ చేసి బండి మూవ్ చేయడానికి ట్రై చేసిన, మొత్తుకుంది ఇక లిటరల్గా. అదేదో కార్ని మనము లాక్ చేసి ఏదో దొబ్బుతే ఎట్లా మొత్తుకుంటుందో, సో కైండ్ ఆఫ్ యాంటీ థెఫ్ట్ అది కూడా వన్ ఆఫ్ ద మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ బండి మన ఎక్స్టర్నల్ లుక్ ఎట్లా కనిపిస్తుంది అనేది మనం మిగతా అంతా కవర్ చేసుకుందాం ఇప్పుడు క్లోజర్ వ్యూలో. సో ఇది మన క్లోజర్ వ్యూ. సో బండి ఫ్రంట్ ఒకవేళ చూస్తే ఫ్లై వీల్స్ ఇది. అండ్ హెడ్ లైట్, ఇది గ్యాల్వన్ యాక్చువల్లీ కంపెనీ నేమ్. ఈ మోడల్ నేమ్ వచ్చేసి ఐరా. ఇది ఆన్ కాదు, ఎందుకంటే ఐ నీడ్ టు స్విచ్ ఇట్ ఆన్.
సో కీ ఆడ పెట్టేసి ఈ బటన్ ప్రెస్ చేసిన బండి ఆన్ అయింది. సో చూసిరు కదా, ఎప్పుడైతే బ్రేక్ పట్టుకుంటామో బ్రేక్ పట్టుకుంటే మనకు బ్లింక్ వచ్చిందా 0 కింద ఒక వార్నింగ్ ఐకాన్, అంటే అది బ్రేక్ పట్టుకున్నట్టు ఇండికేషన్. అండ్ ఇది వచ్చేసి మనకి 1 2 3 గేర్స్ లాగా, అంటే ఇది మనం యూజ్ చేస్తుంటే ఆల్రెడీ రన్నింగ్లో చూపిస్తున్నాం కదా, దీని నుంచి మనం గేర్ షిఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇంకా ఎన్ని పాయింట్స్ ఎంత పవర్ ఉంది. అండ్ ఇది వచ్చేసి టోటల్ కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసింది. అండ్ ఇది వచ్చేసి లైట్ది. సో లైట్ మనకి కావాల్సినట్టు హై బీమా లో బీమా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మన ఇండికేటర్స్. అండ్ ఇది వచ్చేసి హార్న్. అండ్ రైట్ సైడ్ మనకి ఇది యాక్చువల్ వ్యూ. అండ్ బ్యాక్ యాక్చువల్లీ డిస్క్ బ్రేక్. గాల్వన్ ఐరా. ఇది మన లెఫ్ట్ సైడ్ వ్యూ. ఈవెన్ బ్యాక్ మనకు లైట్ ఇట్లా వస్తుంది. అండ్ ఇండికేటర్ ఆన్ చేద్దాం. సో మనకి యాక్చువల్లీ టోటల్ 3 కలర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పింక్, వైట్ అండ్ బ్లూ. సో మనకి ప్రైజెస్ డీటెయిల్స్ అనేది నేను మొత్తం డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ మోస్ట్లీ సేమ్ ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. కలర్ స్పెసిఫిక్ అయితే ఏమి ఉండదు. అండ్ ఇది అంటే వెయిట్ ఎక్కువ ఉండకుండా జస్ట్ లైట్ వెయిట్లో వెహికల్ అంటే నన్ను అడిగితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ సీటింగ్ కంఫర్ట్, రైడ్ కంఫర్ట్ మనకు ఆల్మోస్ట్ 48 km/h స్పీడ్లోనైతే పోతుంది. అండ్ మనకి సెన్సార్స్ ఒకటి బాగానే పనిచేస్తున్నాయి, ఇండికేషన్స్. అండ్ ఈవెన్ గేర్ టైప్ సిస్టమ్ ఉంది కాబట్టి అది మనకి బాగానే పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి మన ఛార్జింగ్ పాయింట్. అండ్ సో ఇది మనం అన్లాక్ చేసుకొని ఒకవేళ లాంగ్ ప్రెస్ చేస్తేనేమో డిక్కీ ఓపెన్ అవుతుంది. సో డిక్కీలో ఇది మనకి యాక్చువల్లీ ఇంత స్పేస్ ఉంది. అండ్ ఇన్ కేస్ మనం ఒకవేళ 2-3 డేస్ తర్వాత మనం ఆన్ చేస్తాం, అప్పటి వరకు బండి తీయమనుకుంటే ఇది ఎంసీబీ ఆఫ్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ కమింగ్ టు అన్లాక్ ఇది ఒక దీంట్లో యాక్చువల్లీ ఇది స్టార్ట్ అండ్ ఇది జస్ట్ బెల్, సైరన్ బెల్, అన్లాక్ అండ్ లాక్. సో మొత్తం అన్నీ దీంట్లోనే కీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మన డిజిటల్ మీటర్లో ఆల్రెడీ నేను చూపించిన కదా. ఇది వచ్చేసి మనకి టోటల్ ఎంత అయితే ఇంకా బ్యాటరీ లెఫ్ట్ రిమైనింగ్ బ్యాటరీ. అండ్ ఇది వచ్చేసి మనకు ఒకవేళ యాక్చువల్లీ గేర్ టైప్ అనమాట. సో ఫస్ట్ గేర్, తర్వాత ఇప్పుడు సెకండ్ గేర్, థర్డ్ గేర్, అంటే ఒక్కొక్క స్పీడ్లో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు మనకి ట్రావెల్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎన్ని కిలోమీటర్స్ ఇన్ కేస్ ఒకవేళ మనం బ్రేక్ పట్టుకుంటే ఇమీడియట్గా మనకి ఈ ఐకాన్ బ్రేక్ పట్టుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న సింబల్ వస్తుంది కదా, అంటే అది మనం బ్రేక్ హోల్డ్ చేస్తున్నట్టు ఇండికేషన్ అనమాట. ఇంకా చూస్తే ఇది వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్, అది రైట్ ఇండికేటర్. ఇది లెఫ్ట్ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది కదా. అండ్ ఇది హై బీమ్, లో బీమ్. అండ్ ఇది వచ్చేసి మనకి ముంగట లైట్ ఆన్ చేయాలి, ఆఫ్. సో ఇది మనకి మధ్యలో లైట్ ఉంది కదా, అంటే ఈ ఎల్ఈడి కాకుండా మధ్యలో లైట్ కూడా ఇది కవర్ అయిపోతుంది.
సో ఇది మన టోటల్ వెహికల్ ఫీచర్స్. అండ్ టైర్స్ వచ్చేసి మనకి ట్యూబ్లెస్ టైర్స్ అండ్ 10 ఇంచా, ఓకే 10 ఇంచ్. అండ్ ఈవెన్ గుంతలలో కూడా బాగానే వెళ్తుంది బండి అయితే. ఒకవేళ మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ పెడతాను. సో యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ దెమ్ అండ్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. సో ఇది షోరూమ్, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అండ్ ఇది మెయిన్ రోడ్ పక్కకే ఉంది మనకి షాప్ కూడా. ఛార్జింగ్ ఎప్పుడు పెట్టుకోవాలి కదా.